హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో క్యాప్సికంలోని 3 రంగులు ఉంటాయి కదా, ఆ బెల్ పెప్పర్స్ తోటి ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ క్యాప్సికమ్స్లో వైట్ పార్ట్ అనేది ఉంటుంది, అవి రాకుండా చూసుకోవాలి. కట్ చేసినప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి. ఈ బెల్ పెప్పర్స్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మం నిగారింపును అధికం చేస్తుంది, అరుగుదలకు బాగా పనిచేస్తుంది, డీహైడ్రేషన్ లేకుండా చేస్తుంది. బట్టరు వేడి చేసి మనం తీసుకున్న ఈ 3 రంగుల క్యాప్సికమ్ వేసేసి జస్ట్ సాఫ్ట్ కూడా అవసరం లేదు. ఈలోపు మనం ఎగ్స్ బ్రేక్ చేసుకుందాము. ఎగ్స్ మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. నేనైతే 2 గుడ్లు వేసుకుంటున్నాను. ఒకసారి బీట్ చేసేసి ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ అయితే మిరియాల పొడిలో మనకి రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది, అలాగే అరుగుదలకు పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కూడా తీసుకోవచ్చు. మనం చీజ్ యాడ్ చేసుకుంటాం. నేను పిజ్జా చీజ్ ఆ గ్రాన్యుల్స్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న చీజ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా ఆమ్లెట్ 2 నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పి మళ్ళీ ఒక 1 మినిట్ పాటు కుక్ అయిన తర్వాత మనం చీజ్ గ్రాన్యూల్స్ వేసేసుకొని ఒక 1 మినిట్ ఉంచి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చీజ్ యాడ్ చేసుకోవటం వల్ల ఫిల్లింగ్గా ఉంటుంది, క్రేవింగ్స్ లేకుండా చేస్తుంది, ఎక్కువసేపు ఆకలి కానివ్వదు. మా హస్బెండ్ టేస్ట్ చేసి బాగుంది అని అన్నారు. మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తే బాగుండేది అని అన్నారు. కమింగ్ అప్ వీడియోలో మనం మష్రూమ్స్ యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుందాం. మీరు పిల్లలకి ఆమ్లెట్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళ రుచికి తగినట్టుగా స్పైసెస్ అవి యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.